జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం 23వ శ్లోకం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఆత్మను శరీరము శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, గాలి శోధింపజాలదు. ఇక ఈరోజు సబ్జెక్టు గంగా నది అవతరణ గురించి. భగీరథుడు ఎంత ప్రయత్నం చేశాడో అది తెలుసు. వాడుకలో మనం ఎవరైనా సాధించాడు అంటే భగీరథ ప్రయత్నము అని అంటాం. అయితే దానికి టూకీగా తెలిసే ఉంటుంది, తెలవని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. గంగా నది ఎలా భూమి మీదికి వచ్చిందో, సగరుడి పుత్రులని వాళ్ళకి ముక్తి పదాన్ని చేర్చడానికి సగరుడి మునిమనవుడైన భగీరథుడు తీవ్ర ప్రయత్నం చేశాడు. కొన్ని వేల సంవత్సరాలు ప్రయత్నం చేశాడు. ఆయన రామచంద్రమూర్తి వంశంలో జన్మించిన వాడే పూర్వీకుడుగా. ఆయన శంకరుడి గురించి, గంగానది గురించి రమ్మనమని ఎంతో ప్రయత్నం చేశాడు, తపస్సు చేశాడు. తుట్టతుదకు గంగానది ప్రత్యక్షమై, నేను భూమి మీదకి రావాలంటే నా ప్రవాహ వేగాన్ని ఎవరూ తట్టుకోలేరు ఎలా అంటుంది. మరి ఎట్లా అమ్మా, నువ్వే చెప్పు అంటే, శంకరుడు ఏమైనా చేస్తాడేమో అని అనుకుని శంకరుడి గురించి తపస్సు చేశాడు భగీరథుడు. శంకరుడు, సరే నేను ఆ గంగానదిని నా జటాజూటం మీదికి దేవభూమి నుంచి వస్తే అక్కడి నుంచి నేను నిదానంగా భూమి మీదికి వస్తుంది అని ఆయన వరం ఇచ్చాడు శంకరుడు. సరే అని మళ్ళీ గంగానది దగ్గరికి వెళ్ళి చెప్పగానే ఆమె ఉరుకులు పరుగుల మీద వచ్చేసి అహంకారంతో నేను గంగానదిని శివుడి తల మీద ఉంటాను అని అహంకారం చూపెట్టేటప్పటికీ శంకరుడు ఏం చేశాడు, ఆమెని కిందకి వదలకుండా తన జటాజూటంలోనే బంధించాడు. అహంకారాన్ని ఎప్పుడైనా పరమాత్మ సహించడు కదా. మళ్ళీ పాపం వెళ్ళాడు భగీరథుడు. తన వెనకాల వస్తుంది కదా అనుకుంటే, స్వామి ఇట్లా నేను తపస్సు చేశాను కదా అని అంటే, మరి గంగా అహంకారం చూపెట్టింది కదా, మరి ఎలా ఆమె అహంకారాన్ని అణచాలి కదా అని అంటాడు. అంటే మళ్ళీ తపస్సు చేసి, అమ్మ నీ అహంకారాన్ని మానుకో, నువ్వు నీ ప్రయత్నం, నువ్వు కిందికి వస్తానని నాకు మాట ఇచ్చావు అని మళ్ళీ వేడుకుంటే, సరే అని గంగానది శంకరుడిని శరణు వేడి మళ్ళీ ఆయన పాదాక్రాంతమైంది. అప్పుడు శంకర భగవానుడు ఆయన జటాజూటంలో నుంచి గంగానదిని కిందికి వదిలాడు. వదిలిన తర్వాత మళ్ళీ ఉరుకులు పరుగులుగా వస్తుంటే దారిలో జహ్ను మహర్షి అనే ఆయన ముని ఆశ్రమం ఉంది. అది బాగా ఉరవడితో వచ్చేటప్పటికి ఆ ఆశ్రమం మునిగిపోయింది. అప్పుడు జహ్ను మహర్షి, నీకు ఇంత అహంకారం పనికిరాదు, ఇప్పుడే కదా శంకరుడి దగ్గర ఒకసారి నువ్వు అహంకారాన్ని భంగం చేశాడు నీకు, అయినా నీకు ఈ ఉరవడి తగ్గట్లేదు అని చెప్పి అనేటప్పటికీ అని ఆయన మళ్ళీ తన చెవులో తను బంధించేశాడట ఆమెను పారకుండా. ఈ జహ్ను మహర్షి మింగేశాడు ఆయన ఆ గంగానది మొత్తాన్ని. అయ్యేటప్పటికీ మళ్ళీ భగీరథుడు మళ్ళీ తపస్సు చేశాడు. స్వామి, నేను ఇలా నా పితృదేవతలకి ముక్తిని ప్రసాదించడం కోసం నా ప్రయత్నం, అందుకని స్వామి మీరు నన్ను కరుణించండి అని అనేటప్పటికీ పాపం ఆయన మునిపుంగవుడు కదా, సరే అని వదిలిపెట్టాడు. ఎలా? చెవులో నుంచి. అందుకే గంగ
జాహ్నవి అన్న పేరు కూడా ఉంది, చెవులో నుంచి వచ్చింది కాబట్టి. అందుకే మనం స్నానానికి అవకాశం లేనప్పుడు అంటారు, మగవాళ్ళైతే తన జంధ్యాన్ని కుడి చెవు దగ్గర మలిచిపెట్టుకొని అశౌచాన్ని పోగొట్టుకోవచ్చు అని, జలం దొరకని సమయంలో. ఆడవాళ్ళైతే కుడి చెవుని ఇలా మూసుకుంటారు, మగవాళ్ళైతే జంధ్యాన్ని ఇలా మెలిపెడతారు. అది జహ్ను మహర్షి మనకి ఇచ్చిన వరం అన్నమాట. మళ్ళీ ఆయన వదిలిపెట్టాడు. ఆ వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఈయన పాపం భగీరథుడు తపస్సులు చేస్తూనే ఉన్నాడు. భూమి మీదకి వచ్చాడు. అక్కడి నుంచి పాతాళంలోకి వెళ్ళింది. సగర పుత్రులకి ఆ గంగా నది తడిపేటప్పటికీ వాళ్ళకి ముక్తి ప్రసాదించాడు పరమాత్మ ఆ గంగా నది రూపంలో. ఈ గంగా నది ప్రాశస్త్యం మనకి ఎంత ముఖ్యం అంటే అది తెలీదు. అందుకని ప్రతి వాళ్ళు రోజు స్నానం చేసేటప్పుడు గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు తుంగభద్రా పినాకిని కృష్ణవేణ్యే చ గౌతమి భాగీరథీతి విఖ్యాత పంచగంగా ప్రకీర్తితాః అని ఈ శ్లోకాన్ని చదువుకొని స్నానం చేస్తే ఈ కుంభమేళా సమయంలోనే కాదు, ఎప్పటికీ మనకి గంగా నదిలో స్నానం చేసిన ఫలితం, కాశీ ప్రయాగ అట్లాంటి దేవభూములలో కూడా స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఇంకా అదే కాకుండా కాశీలో ఒక చిన్న కథ ఉంది. కాశీలో గంగా శంకరుల సంవాదం అన్నమాట. కాకపోతే ఈ వీడియో కొంచెం ప్రొలాంగ్ అవుతుంది, కానీ తప్పదు కదా, గంగా కుంభమేళా సందర్భంలో ఇది ఎందుకు అప్లోడ్ చేద్దామని అనిపించింది. ఒకసారి ఈ కాశీ నగరం యుగాల బట్టి ఉంది. అయితే ఒకసారి గంగా నది అన్నదట, నేను ఈ కాశీని ముంచి ప్రవహిస్తాను అందంట. అనేటప్పటికీ మన శంకర భగవానుడు ఊరుకోడు కదా, నువ్వు ఎలా ప్రవహిస్తావో చూస్తాను అని చెప్పి తన త్రిశూలాన్ని అలా నిలబెట్టాడట. అప్పుడు ఆ త్రిశూలానికి ఆ గంగా నది ఉరవడి తగ్గిపోయింది. అక్కడ మేము కూడా చూసాము. శూలకంఠేశ్వరుడు అని అక్కడ పేరు. కాశీ నగరానికి కొంచెం దూరంలో ఒక 15-20 కిలోమీటర్లు ఉంటుందనుకుంటా. శూలకంఠేశ్వరుడు అంటాము. ఆ త్రిశూలం అడ్డం పడేటప్పుడు గంగానది తన ప్రవాహ దిక్కుని మలుచుకుంది. అక్కడ దూరం నుంచి చూస్తే ఒక హారంలాగా, అంటే నెక్లెస్ లాగా కనపడుతుంది మనకి. అక్కడ నిజంగా మనం మెడిటేషన్ చేసుకుంటే ఎంత వైబ్రేషన్స్ ఉన్నాయో, అంటే అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఆలయం చాలా పెద్దదేం కాదు, కానీ చాలామందికి తెలీదు. మాకు తెలిసిన ఒక అతని వల్ల మేము అది వెళ్ళి చూడగలిగాము. చాలా సంతోషం అనిపించింది. వైబ్రేషన్స్ అవన్నీ నాకు చాలా వచ్చాయి. ఇక్కడ ఈ కాశీలో ఉన్నట్టు తోపిడి ఏమీ ఉండవు. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.